నమస్తే, నేను మీ యమున. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అరసమిల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, జగన్ గొడ్డల్ లాంటి వాడు, ఇంకా గట్టిగా మాట్లాడితే పరశురాముని గొడ్డలి అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నాడు. ఈ వ్యాఖ్యలపై మీరేమంటారు? దానికి అందుకు ఒప్పుకున్నందుకు మనం మెచ్చుకోవాలి సజ్జల రామకృష్ణారెడ్డిని. అక్కడ ఒకసారి తింగరోళ్ళే కనిపిస్తాడు కానీ ముసలోడే కానీ మహానుభావుడు అన్నట్టుగా అది మాటలై తింగరతనంగా కనిపిస్తే కానీ నిజమే మాట్లాడతాడు. చూడండి, ఇదివరకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయినప్పుడు మా ఓటర్లు వేరే ఉన్నారన్నాడు. ఆ ఓటర్లు వేరే ఉండటం దొంగ ఓట్లు అన్నమాట. అవన్నీ మనం నీ ఓటర్లు వేరే ఉన్నారని ఈ సంగతి చూస్తాం, ఆ ఓట్లన్నీ తీయించి పడదొప్పాం. దెబ్బతోటి మా వాళ్ళు మనం మా ఓటర్లు వేరే ఉన్నారు, ఆ దొంగ ఓట్లన్నీ తీసేస్తే నెగ్గుతాం అన్నాడు. అంతే కదా, మరి అయిపోయింది. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు లేదా లోకేష్ గారు గొడ్ల పార్టీ, జగన్మోహన్ రెడ్డి మొహం గొడ్డలాగా ఉంటుందంటే అవును మా వాడు గొడ్డలే అంటున్నాడు. నిజమే కదా, ఒప్పేసుకుంటాడా? ఇప్పుడు అది దాని పర్యవసానం ఎలాగున్నా జగన్మోహన్ రెడ్డి తిట్టినా వీళ్ళందరినీ తిట్టిపోస్తున్నాడు, ఎవరిని అడిగట్టద్దు అంటున్నాడు లోపల. ఎందుకంటే వీళ్ళు చేసిన చేష్టల పనులు ఈ మొత్తం అందరూ దొరికిపోవటం. వీళ్ళు ఏం చేశారంటే పేనుకి పెత్తనం ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఎలా ఉంటాడంటే సెంట్రలైజ్డ్ క్రైమ్, సెంట్రలైజ్డ్ కరప్షన్, సెంట్రలైజ్డ్ అట్రాసిటీ. ఏదైనా సరే అతని దగ్గర నుంచి అతనే చేయాలి, అతనే పురమాయిస్తాడు, అతను అనుకున్నది చేయాలి. అతను ఎవరైనా కొట్టమంటే కొట్టాలి, ఎవరైనా తిట్టమంటే తిట్టాలి, ఎవరి దగ్గర దుబ్బేయమంటే దుబ్బేయాలి. వీళ్ళు సొంతంగా చేయకూడదు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, అతను చేయమన్నాడు కానీ దాంతోపాటు వీళ్ళు కూడా ఇప్పుడు నేను ఏదైనా పని మీద పంపించాను ఇంక మీ ఆఫీస్లో, నువ్వు వెళ్ళి బజార్కి వెళ్ళి మన ఫంక్షన్ ఉంది కదా ఇవన్నీ కొనుక్కురమ్మన్నాను అనుకో, నువ్వు మీ ఇంటికి కూడా కొనుక్కుంటావు కొన్ని, అంతే కదా. అంటే పనిలో పని వాళ్ళు కూడా ఈ డబ్బులు దొబ్బేయమని పంపినట్టు వాళ్ళు కూడా కొంత దొబ్బేసేవారు. ఇలాగ వాళ్ళు పోగేసుకున్నారు డబ్బులంతా. అది సోదికెళ్తే ఏదో బయటపడినట్టుగా ఈ కేసులు దర్యాప్తుకు వచ్చేటప్పుడు జగన్ కూడా తెలియనివన్నీ బయటకు వస్తున్నాయి. ఇందులో అతను జగన్ ఒక్కడే, నేను ఒక్కడనే దొంగను కదా అని అతను భయపడిపోతున్నాడు. వీళ్ళ బొమ్మ అంతా బయటకు వచ్చి వీళ్ళ బినామీలు, వీళ్ళ ఆస్తులు ఇవన్నీ ఎంత ఎక్కడి మనకు తెలియకుండా ఇది అంతా ఎక్కడ దొబ్బేర్రా బాబు అని అతనికి బెంగ వచ్చింది. అంటే ఎంత దొబ్బేశారో మీరు నాకు తెలియకుండా, అతను దొబ్బేసిందే చాలా ఎక్కువ అనుకుంటే అతనితో పాటు వీళ్ళు కొలగొట్టేశారు. ఇలాంటివన్నీ బయటకు వచ్చేటప్పటికి అతను వీళ్ళందరి మీద దృష్టి పెట్టాడు. ఇదోటి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గొడ్డలు అన్నాడు కదా, ఆ గొడ్డల వేటు ఎప్పుడోకప్పుడు ఎలమే పడుతుంది అనేటువంటి వీళ్ళకే ఉంటుంది. అందుకని బయట అతను గొడ్డలని మన అందరికన్నా ముందు తెలిసింది వాళ్ళకే. దగ్గర నుంచి చూస్తారు కదా గొడ్డల్లాగా ఉన్నాడు ఏంట్రా, మాటలు గేట్లు అన్నీ చూస్తూ ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ దర్యాప్తుకి సిట్టు వాళ్ళది దర్యాప్తు వీళ్ళందరినీ పిలుస్తున్నారు కదా ఒక్కొక్కరిని పిలిచినప్పుడు ఏంటి పరిస్థితి అని అడిగినప్పుడు వాళ్ళు దర్యాప్తులో భాగంగా ప్రశ్నలు వేస్తారు కదా, అప్పుడు అన్నీ కొంతసేపు డ్రామాలు ఆడినా మిగతా అంతా చెప్తారు. ఎందుకంటే వీళ్ళ ఆధారాలతో సహా పెట్టి వాడు ప్రశ్న వేసి దానికి తగ్గట్టుగా వాడు సపోజ్ నాకేం తెలిసిండే లేని ఊళ్ళు లేని అన్నాడు అనుకో, ఆ ఊళ్ళో హోటల్లో కూర్చుని భోంచేస్తున్న ఫోటో చూపిస్తారు. అప్పుడు చచ్చినట్టు చెప్పాలి. ఇలాగనమాట ఈ ఆధారం. నాకు అసలు సజ్జల రామకృష్ణారెడ్డితో నాకు సంబంధం లేదని ఎప్పుడు కలవలేదండి అన్నాడు. వీళ్ళిద్దరూ కలిపి డ్యూయట్ పాడుకున్నది ఏదో చూపిస్తాడు. ఇలాగనమాట మొత్తం మీద చెప్పిస్తారు. చెప్పించిన తర్వాత వాళ్ళు రిక్వెస్ట్ ఏంటంటే, మా ఓడు గొడ్డలండి బాబు, మాకు ఏమో తెలియదు, గుర్తులేదు, మర్చిపోయామని చెప్పండి మీరు, కానీ మీకు మొత్తం అన్నీ చెప్పేస్తాం, ఇవన్నీ ఆడే చేయమన్నాడండి. ఆడు 100 దొబ్బేయమంటే మేము 110 దొబ్బేసాం, 100 అతనికి జమేసాం, 10 మేము పక్కన పెట్టుకున్నాం అని చెప్పి మొత్తం చెప్పేశారు. ఇది మ్యాటర్, గొడ్డల కథ ఇది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఆశ్చర్యపోతున్నాడు. నేనే గొడ్డలు అనుకుంటే వీళ్ళు గండ్ర గొడ్డల్లో తయారయ్యారా బాబు, నాకన్నా దారుణంగా నరికారు వీళ్ళు అని చెప్పేసి అతను భావిస్తూ ఉన్నాడు. ఏమైనా కానీ లోకేష్ గారు మంచి పేరు పెట్టాడు గొడ్డల పార్టీ అని. వాళ్ళకి కరెక్ట్గా యాప్ట్. వాళ్ళు గుర్తు కూడా ఫ్యాన్ తీసేసి గొడ్డలు పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు అలాగే చెప్తున్నారు కూడా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గట్ట ఏమంటారు, సైకిల్ తొక్కితే ఆరోగ్యానికి మంచిది, సైకిల్కి ఓటేస్తే రాష్ట్రానికి మంచిది అని చెప్తారు. అలాగే గొడ్డలు ఉందనుకో, మీకు ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము గండ్ర గొడ్డలై వస్తాం, పరశురాముడు గొడ్డలై వస్తాం, విధ్వంసం సృష్టిస్తాం, పొట్టేళ్ళు తగలలో ఎగరేస్తాం, మీ విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నాం జగనన్న అని, లేదంటే పేరు నాని అంటున్నాడు, నువ్వు ఎక్కడున్నా పట్టుకుంటాం, నీకు 34 వరకు సర్వీస్ ఉంటుంది, మేము వచ్చిన తర్వాత నీ సంగతి బుల్డోజర్లు పెట్టి తొక్కిచ్చేస్తాం, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. అప్పుడు వాళ్ళు ఏం చెప్పాలి, మీరు గొడ్డలు కోటేయండి, గొడ్డలు ఇచ్చుకుని మీ తలకాయ నరికేస్తాం మేమని చెప్పాలి, ప్రచారం చేసుకోవాలి, గొడ్డలు గుర్తెట్టుకున్నాయి. అంతే కదా.
ఇప్పుడు గొడ్డలు గుర్తుంటే ఇప్పుడు గొడ్డల మేము గొడ్డలే అన్నాడంటే ఖచ్చితంగా మరి ఆ మాత్రానికి గింజు చూస్తారు ఎందుకు? లోకేష్ గారు గొడ్డలు అన్నాడనో లేకపోతే చంద్రబాబు నాయుడు గారు గొడ్డల పార్టీ అన్నాడనో, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే కసక్కని గుచ్చుకుంటుంది వాళ్ళకి, చూడటానికి మామూలుగా మాట్లాడినట్టు ఉంటుంది. అది జగన్మోహన్ రెడ్డి గిలగిలలాడిపోయి దాని మీద వచ్చి మాట్లాడాడు అతను బయటకు వచ్చి. వాళ్ళ నాన్న చరిత్ర వాళ్ళ తాత చరిత్ర గురించి చెప్పాడు. చెప్తే అది అలా చెప్పాడే లేదో వాళ్ళందరూ మహానుభావులు వివేకానందలు అని చెప్పినప్పుడు వెంటనే వాళ్ళు ఎంతటి ఎలాంటి వాళ్ళో మొత్తం స్టోరీ బయటకు వచ్చినాయి. వాళ్ళ కథలుగా బయటకు వచ్చేసినాయి మొత్తం అంతా. ఇలాగ జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఒకటి మాట్లాడాడంటే పేళ్ళు కింద ఎడదీసి మొత్తం అంతా స్టోరీలు అన్నీ చెప్తున్నారు అందరూ బయటకు వచ్చి. సమాజంలో వీళ్ళ పట్ల ఎంత విముఖత ఉందో, ఏహ్యభావం ఉందో అర్థమవుతుంది. అసహించుకుంటున్నారు. కొంతమందికి ఆ మురుగు, పందులకి ఆ మురుగు ఇష్టం ఉంటుంది. అలాగే ఇతనంటే ఇష్టపడే వాళ్ళు కూడా డెఫినెట్గా ఉంటారు. ఇష్టపడే వాళ్ళు లేరు అంటలేదు నేను. ఒక్కొక్కటికి ఒక్కొక్క ఇష్టం. ఇప్పుడు అందరూ అన్నీ ఇష్టపడతారా? ఇష్టపడరు కదా. ఇప్పుడు నాన్ వెజిటేరియను, చికెను, మటను అవి ఇష్టపడతాం కొంతమంది. ఆ నాన్ వెజిటేరియన్ వాసన పడిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మార్కెట్కి వెళ్తే ఇదివరకు, ఇప్పుడు పర్లేదులే మార్కెట్లో శుభ్రంగా మంచి సెంటు వాసన వస్తుంది, కానీ అప్పుడు ఇదివరకు కొంపొచ్చేసి ఆ వాసన కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఎండు చేపలు ఉన్నాయనుకోండి, అది మనకు మామూలుగా అది ఎవరన్నా కాలితే నిలబడలేం, పారిపోతాం అక్కడి నుంచి కదా, అనలేం కదా. కానీ అది వండుకుని తినే వాళ్ళు ఉంటారు కదా. నేను వాళ్ళు చెడ్డ అంటే వాళ్ళకి ఇష్టం అది. అలాగే జగన్మోహన్ రెడ్డి అంటే కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు. ఆ వాసన వచ్చినా భరిస్తారు అటు పక్కన. అది కొంత భరించి ఇష్టం ఉన్నప్పుడు భరింతారు కదా. ఇప్పుడు అది జీవితంలో మానవ మరతం అందరం మనం కాదని నేను చెప్పలేమండి. ఇప్పుడు ఒక్కొక్కరు ఉంటారు, వాళ్ళ శరీరం దుర్గంధం వచ్చేస్తుంటుంది, వాళ్ళు తెలియదు పాపం. సబ్బెట్టు తోముకుంటాడో శుభ్రంగా ఒంటికి సెంట్ వేసుకుంటాడు, అయినా సరే ఆ శరీర తత్వం అది. ఆ శరీరానికి ప్రతి శరీరానికి ఒక వాసన, సువాసన లేకపోతే దుర్వాసన ఏదో ఒకటి ఉంటుంది, ఒక వాసన ఉంటుంది. ఆ వాసన ఒక్కొక్కసారి పక్క వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తుంది. అది వ్యాధి అనమాట. అది వాళ్ళ స్వతహాగా వచ్చింది. అలాగే జగన్మోహన్ రెడ్డి వాసన ఇష్టమేమో వాళ్ళకి, అందుకని అతను పార్టీలో ఉంటారు. ఇదనమాట. సరే, మీరు అన్నట్లు గొడ్డలు అంటేనే విడదీసే స్వభావం గలది. మరి గొడ్డలతో కంపేర్ చేసుకోవడం వీళ్ళు గర్వంగా ఫీల్ అవుతున్నారా? వాళ్ళు డెఫినెట్గా ఫీల్ అవుతారు. వాళ్ళు ఎంతసేపు వాళ్ళు ఏంటంటే ఎన్ని లక్షల కోట్లు కొట్టేసాం అనేటువంటిది, ఇంకా కొట్టేసాం వీళ్ళు తక్కువ చెప్తున్నారని కోపం వాళ్ళకి. ఇప్పుడు జగన్కి కోపం ఏంటంటే వీళ్ళు 1,00,000 కోట్లే అన్నారు, వీళ్ళు నేను ఇంకా ఎక్కువ కొట్టేశాను కదా. ఇప్పుడు సపోజ్ నీకు 100 మార్కులు వచ్చినాయి అనుకో, 100కి 100 వచ్చేసినాయి అనుకో నీకు, లేదా 90 మార్కులు వచ్చినాయి 100కే, నేను నీకు పదే ఈ అమ్మాయికి 70 మార్కులు వచ్చినాయి, 70 మార్కులు వచ్చినాయి, కోపం వచ్చేద్దా? ఇదేంటి నాకు 90 మార్కులు వస్తే 70 మార్కులే అంటున్నాడు. అలాగే అతను 2,00,000 కోట్లు పైన కొట్టేస్తే మనం అందరూ ఛానళ్ళు ఏమన్నా 1,00,000 కోట్లే అన్నాం. అతను కోపం వచ్చింది. అతనికి అధికారంలో రాగానే 10,00,000 కోట్లు కొట్టేసాడు. ఇప్పుడు మనం ఇంకా డౌట్గా చెప్పట్లేదు, ఇప్పుడు ఇంకా మొత్తం తేలుతాను కానీ చెప్పమండి, ఈసారి జాగ్రత్తగా చూసి చెప్తామండి, ఏమనుకోకుండా అని చెప్పాం. అదనమాట. ఎందుకంటే వాళ్ళకి దొంగలు అనిపించుకోవడం, వాళ్ళకి పైకి ఏదో ఎడుతారు కానీ లోపల ఆనందంగా ఉంటుంది. ఈ రాక్షసుడు అనిపించుకోవడం కాదు, హీరోయిజంగా చూసుకుంటున్నారు వాళ్ళు. మా ఓడు వస్తేనా నీ సంగతి చూస్తాం అనిపించుకోవడం, అది క్రూరత్వాన్ని, రాక్షసత్వాన్ని, అరాచకం చేయడాన్ని, ప్రజా వ్యతిరేక పాలన వాళ్ళు గ్రేట్గా ఫీల్ అవుతారు. అది వాళ్ళ మనస్తత్వం. నేను చెప్పాను కదా, దుర్వాసన లాంటిది. ఆ దుర్వాసన ఇష్టం వాళ్ళకి, అంతే. సార్, ఫైనల్గా ఇప్పుడు జగన్ పిఏ లిక్కర్ స్కామ్ చేసి అరెస్ట్ చేయబడితే జగన్ సపోర్ట్ ఇచ్చాడు. అట్లే మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు కూడా తెలంగాణలో భూ కబ్జాలు చేస్తే సపోర్ట్ ఇస్తా అని మాట ఇచ్చాడు. అంటే ఎన్ని తప్పులు చేసినా సపోర్ట్గా ఉండడం వైసీపీ తీరా? వాళ్ళు కాదు, రాజ్యాంగం అది. వాళ్ళ రాజ్యాంగంలో నువ్వు మినిమం 10 దొంగతనాలు చేయాలి, చాకచక్యంగా నైపుణ్యంగా బస్సు ఎక్కి జేబులు కొట్టేయాలి, ఇలాంటివి ఉంటాయి లెక్క. ఇప్పుడు నీకు ఉద్యోగం రావాలనుకో, లేకపోతే కొన్ని కండిషన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఒకదానికి అప్లై చేయాలనుకో, నీవు ఇన్ని మార్కులు రావాలి, ఈ సబ్జెక్టులు ఎంత ఉండాలి, లేకపోతే ఈ వొకాబులరీ ఇలా ఉండాలి, ఆ ఉద్యోగానికి నువ్వు సరిపడా లక్షణాలు ఉంటాయి కదా. అలాగా అందులో నువ్వు పార్టీలో చేరాలన్నా, ఆ పార్టీలో ఉండాలన్నా నువ్వు మినిమం 10 జేబులు కొట్టేయాలి, ఇలాగన్నమాట. ఇన్ని బ్యాంకులు దోసేయాలి, ఇన్ని స్కాములు చేసి ఉండాలి, ఇన్నిసార్లు జైలుకి వెళ్ళాలి, అని కొట్టాలి, ఇన్ని కొట్టాలి, రౌడీ షీట్లు ఉండాలి నీ మీద, ఇలాంటివన్నీ వాడు ఆ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ ఉండాలి దానికి. వాళ్ళ లక్షణాలు అన్నీ ఉంటేనే వాళ్ళు పార్టీల్లో ఇమడగలుగుతారు. అలాంటివి లేని వాళ్ళు వెళ్తారు. ఓరు బాబు ఈ స్మెల్లో మేము ఉండలేరు బాబు అని వచ్చేస్తారు, బయటికి వెళ్ళి ఉండలేరు.
చాలామంది ఇదేదో దూరం నుంచి చూసి ఇదేదో బాగుందని దగ్గరికి వెళ్తారు. దగ్గరికి వెళ్ళి అలా తీసి చూడగానే దాని లోపల అంతా కొలకొల్లాడిపోతూ ఉంటారు, స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. బాబు మేము ఉండలేము బాబు అని వచ్చేస్తారు. అలా చాలామంది వచ్చేస్తారు బయటికి. థ్యాంక్ యూ సార్. రైట్.